వాళ్ళు కాదని చెప్పరు నంబి. ఏం పెరియ బాబు, అంతే కదా? ఏంటి అంతే కదా? మా వాడు దీనికి ఒప్పుకోడు, మేము ఒప్పుకోం. చేసిన గోల చాలు, ఇక వెళ్ళండి. వెళ్ళండి, మాకు అసలే తలలు పగిలిపోతున్నాయి. పెరియ బాబు, ఏంటి మేము చెప్తుంటే అర్థం కావడం లేదా? పెద్దబాబు చెప్తే గాని బుర్రకే కదా. పెరియ బాబు, మీరుదా చెప్పండి. అరే, మేము చెప్తుంటే వినపట్టం లేదా? పెరియ బాబు, నువ్వే చెప్పు పెద్దబాబు, వెళ్ళిపోతారు. అమ్మా, ఎందుకంత కోపం? ఇప్పుడు ఆవిడేం చెప్పారని ఆవేశపడుతున్నావు? మన మంచి కోసం కదా చెప్తున్నారు. చిన్న పూజగా చేస్తే ఏమవుతుంది? మేము చేస్తామండి. మీరే చేయించండి. నానమ్మ కోపం వచ్చినట్టుంది. త్రిపుర కోసం చేస్తున్నావు నానమ్మ, అర్థం చేసుకో. నిన్నర్థం చేసుకోగలను పెద్దబాబు. నీ మీద నాకున్న నమ్మకం ఎప్పటికీ పోదు. అమ్మా వల్లి, ఇదిదా తీసుకెళ్లి పూజ గదిలోదా పెట్టు. ఆగమ్మా. పెరియ బాబు, మీ భార్య పుట్టింటి తరపు నుండి మీకు మేముదా వస్త్రాలివ్వాలి. తీసుకొని కట్టుకొని రండి. వల్లికి మట్టుకు అత్తగారింటి తరపు నుంచి చీరివ్వాలి. కొత్త చీరదా ఉంటే ఇవ్వండి, కట్టుకుంటుంది. అలాగేనండి. పెరియ బాబు, తొందరగా బట్టలు మార్చుకొని రండి. వ్రతందా మొదలు పెడదాం. పెరియ బాబు, పంచదా కట్టుకొని రండి. పంచనా? నాకు కట్టుకోవడం రాదండి. వల్లికిదా వచ్చు. ఏమిరా నంబి? ఏమీ లేదు. మరి ఇంకెందుకు, వెళ్ళు. నువ్వేం చేస్తావో మొత్తం చూసే వరకు ఇక్కడే ఉంటాను. ఏంటక్క, ఏడుస్తున్నావా? నా మొహానికి ఇక మిగిలింది ఏడుపేగా. నీ బాధ నాకు అర్థమైందక్క. పరిస్థితి ఇంతవరకు రాకుండా జాగ్రత్త పడాలని నీకెప్పటి నుంచో పెద్దబాబు గురించి చెప్తూనే ఉన్నాను. నువ్వేమో నా మాట వినకుండా పోయావు. ఇప్పుడు విన్నా ప్రయోజనం లేదు.
ఏం చేస్తావ్? నువ్వు ఏడవటం నేను చూడటం తప్ప చెయ్యి దాటిపోయాడు. ఇక పెద్దబాబు చేతిని పట్టుకోలేమేమో. అక్క ఏడవకు. పిన్ని ఏమైంది? అమ్మ ఎందుకు ఏడుస్తుంది? దీన్నే బుగ్గగిల్లి జోలపట్టం అంటారు. ఏమీ తెలియనట్టు అడుగుతావే అంతా చేసేసి. నేనేం చేశాను? అక్క ఏం చేశాను అని అడుగుతున్నాడు. చేసింది తప్పు అని కూడా అనిపించట్లేదు చూడు. పిన్ని నువ్వు ఉండు. అగ్ని కాజ్యం పోసినట్టు బాగా తయారయ్యావు. అమ్మా అసలేమైంది? ఇంకేమవ్వాలి నాయనా? చెప్పుతో కొట్టకుండానే చెంప చెళ్ళు మనిపించావుగా. ఏంటమ్మా? ఏంటమ్మా ఏంటమ్మా? పక్కన పెళ్ళ వచ్చేసరికి అమ్మ అంటే రంది ముష్టిది అయిపోయిందా? ఆ మాట నేనెప్పుడన్నాను? చూసావక్క, గమనించావా? వల్లి నీ పెళ్ళామన్నదానికి ఏమీ అనలేదు. అమ్మా నువ్వేడోకు. నీకు విషయం అర్థం కావడం లేదు. ఈ మాటే కదరా మాటి మాటికి చెప్పి మోసం చేస్తున్నావు. అమ్మా నేను చేసే దాంట్లో ఒక అర్థం ఉంది. ఆ పరమార్థం తెలిసే మీ అమ్మ విలపిస్తుంది. పిన్ని ఇదేం బాలేదు. సరే నేను వెళ్ళిపోతున్నాను. నువ్వండి చెల్లి. సరే అక్క. సరే ఇప్పుడు నేనేం చెప్పినా మీకు అర్థం కాదు కానీ ఒక చీర ఇవ్వండి. ఏం చీరా? కొత్త చీర. ఎవరికి? వల్లికి. దానికి నేనెందుకు ఇస్తాను? అత్తింటి వాళ్ళు ఇవ్వాలంటమ్మా. వాళ్ళ పుట్టింటి వాళ్ళు నాకు ఇది ఇచ్చారు. నేనెవనో. సరే నేనే తీసుకుంటాను. చూడక్క, అమ్మా ఇది కొత్తదే కదమ్మా? అది నీ చెల్లి పెళ్లి కోసం కొన్నదిరా. పర్లేదులే అమ్మా, చెల్లెలకి ఇంకోటి కొనిస్తాను. అమ్మో ఎంతలా మారిపోయాడో చూడక్క. వల్లి వల్లి ఇదిగో కొత్త చీర, వెళ్ళి కట్టుకొని రా. ఈ చీర వాడింది కాదు, కొత్తదే. అది తెలుసు పెరియ బాబు, ఎవరిచ్చారా అని. ఆహా, ఎవరిస్తారు? మా అమ్మే నీకోసం కొనిపెట్టిందంట. అంతొద్దులేండి, ఈ చీర త్రిపుర కోసం నేయించింది, నాకు తెలుసు. మరి తెలిసి అడగడం ఎందుకు వల్లి? వెళ్ళి కట్టుకొని రా. మీరేం చెప్తారో కూడా తెలియాలి కదా పెరియ బాబు. అంటే అది నువ్వు సంతోషపడతావని అబద్ధం చెప్పాను, వేరే ఏం లేదు. ఉన్న మాత్రం నేనేం చేస్తాను? 4 రోజులుండి వెళ్ళిపోయేదాన్ని. సర్లే వల్లి, వెళ్ళి కట్టుకో. ఉమ్. వల్లి 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 వచ్చావా? దేనికి పిలిచారు? పంచగట్టుకోవడం నాకు రావడం లేదు. అయితే నేనేం చేయను? ఏం చేయడం ఏంటి? నాకు రాదని మీ పార్టీ దగ్గర చెప్తే నువ్వు కడతావని చెప్పారుగా, కట్టు. నేనా? నువ్వే. నేను కట్టను. ఇంకెవరు కడతారు? ఇంకెవరికి రాదు, నువ్వే కట్టాలి. వల్లి మీ బామ్మగారు మన కోసం ఎదురు చూస్తుంటారు. ఆ వ్రతం చేస్తే బాగుంటుంది అన్నారు కదా, చేసేద్దాం. కొంచెం కట్టు వల్లి. పెరియ బాబు షర్ట్ పైకెత్తండి. అక్క నువ్వు ఇక్కడ ఇలా ముక్కు చేతు ఏడుస్తూ కూర్చుంటే అక్కడ నీ కొడుక్కి మాయమాటలు చెప్పి మొత్తం ఊదేస్తారు. ఇక శాంతా నీ కాకుండా చేసేస్తారు. తర్వాత నీ ఇష్టం చెప్తున్నా. అయితేలే
యుద్ధానికి వెళ్దాం. ఈ రోజు వాళ్ళు నువ్వు తేలిపోవాలి. రా పద. పెరియ బాబు కదలకండి. నాకు పెద్దగా అనుభవం లేదు, సరిగా ఉండండి. ఏయ్ వల్లి వల్లి, ఏయ్ కితకితలు పుడుతున్నాయి. ఏయ్ నా వల్ల కావడం లేదు. బా ఇలా అయితే నేను వెళ్ళిపోతాను. పూర్తి చేసేస్తే ఇద్దరం వెళ్దాం. అక్క, పట్టపగలి ఈ అరాచకం ఏంటి? దీన్ని నువ్వేం అడగవా? ఉండు, ఇప్పుడే వెళ్ళి కడిగేస్తాను. ఏంట్రా ఈ చెండాలో? నువ్వే చేసుకున్నావు, నేనేం చేశాను? తలుపు కొట్టి రావచ్చు కదా. అయిపోయిందా వల్లి? ప్రాబ్లం ఏమి ఉండదు కదా? ఏంటి ఏంటండి అసలు నా కొడుకు గదిలోకి నువ్వెందుకొచ్చావు? నేనే రమ్మనమ్మా, తనేం రాలేదు. అర్థమైంది కదండి, ప్రతిదానికి నా మీదే తప్పునట్టు తిట్టకండి. అసలే నేను అలసిపోయి ఉన్నాను. వల్లి వల్లి ఉండు, నేనే వస్తున్నాను. వల్లి ఆగు. అయ్యో అక్క, ఏడుస్తున్నావా? ఇలా ఏడిస్తే పనులు జరగవక్క. కొంచెం నువ్వు ధైర్యం చూపించాలి. వాడు మొహం మీద ఎలా మాట్లాడుతుంటే ఇంకెక్కడ చూపించగలను? నువ్వు మాట్లాడు. వెళ్ళిపోయారుగా. వెళ్ళిపోయింది పక్కూరికి కాదు, మన ఇంట్లో ఉన్న పూజ గదికి. వెళ్దాన్రా. కుదిరితే వ్రతాన్ని కూడా చెడగొడదాం. నువ్వు మాత్రం తగ్గకు. నీకు ఫుల్ సపోర్ట్ నేనిస్తానుగా. పద పద అక్క. నంబి, చివరిసారిగాదా అడుగుతున్నాను, వ్రతము నువ్వుదా చేయిస్తావా లేదా? నేనేం చేయను. సరే సరే సరే. నా మాట కాదని చేయిస్తున్నావు. ఇది ఎంతవరకు వెళ్తుందో నీకు తర్వాత తెలుస్తుంది. ఈ వ్రతం ఎలాగో అవ్వదు. ఆ కుండలన్నా దాచుకో. నేను చచ్చాక నా శార్థం పెట్టడానికైనా ఉపయోగపడతాయి. మురుగా మురుగా, ఏమిరా ఆ మాటలు? చూస్తూ ఉండు. చూడు, నువ్వుదా ఏమైనా చేసుకున్నావంటే నా మీద ఒట్టు. కాదు కాదు, నువ్వు మొక్కి ఆ ఆంజనేయ స్వామి మీదదా ఒట్టు. అమ్మా, ఒట్టుదా వేశాను. నువ్వు కొల్చే దైవం గుర్తుదా పెట్టుకో. కూర్చోండి, కూర్చోండి. తొందరగా కానివ్వండి. పెరియ బాబు, ఈ పారాణిదా తీసుకొని వల్లెమ్మ కాలిగిదా పుయ్యండి. అంబాళ్ గారు, వ్రతం అని చెప్పారు, ఏం చేయాలని చూస్తున్నారు? ఇది భార్యాభర్తల వ్రతందా. వారి అన్యోన్యత ప్రతి ఘట్టంలోనూ కనిపిస్తుంది. అప్పుడు వ్రతఫలం దక్కుతుంది. మీ కుటుంబం క్షేమంగా ఉంటుంది. నువ్వు రాసేయ్ బాబు. నా కొడుకే రాయాలా? మీరున్నారుగా, మీ మనవరాలకి మీరే రాసుకోండి. అలా చేయకూడదని చెప్పొద్దు తల్లి. దంపతులే ఒకరికొకరిదా సాయం చేసుకోవాలా, వేరొకరిదా కల్పించుకోకూడదు. అదే ఈ పూజకున్న నియమం.
తీసుకోండి పెరియబాబు. పాదాలదా కుదురు పెట్టు, పెరియబాబుదా రాస్తారు. అమ్మాడి, ఒకరిదా అయిపోయింది. ఒకటైపోయిందా? ఇంకా ఏమున్నాయి? అన్నీ ముత్తైదువుకి సంబంధించినవేనండి, మీకుదా తెలిసినయే. పెరియబాబు, మీ చేతులతో మీ భార్యకి గాజులదా తొడగండి. అమ్మా, ఏంటి ఈ వ్రతంలో ఇవన్నీ ఎక్కడున్నాయి? ఎందుకు లేవు? నీకుదా ఈ వ్రతం గురించి చెప్పింది లేదు. నాకుదా తెలీదా ఏమి? నువ్వు నాకు ఇవన్నీ చెప్పలేదు. నువ్వు అప్పుడుదా చిన్న పిల్లాడివి, ఇవన్నీదా చెబుతారా ఏమి? అమ్మా, నువ్వు దాన్ని ఉండురా. ఇందా తీసుకోండి బాబు. పాటీ, మన 2 కుటుంబాల కోసమే కదమ్మా, కాదనకు. తీసుకోండి బాబు. అక్క, నాకెందుకో అనుమానంగా ఉంది. ఈ ముసల్దే కావాలని ఇదంతా చేయిస్తుందేమో అనిపిస్తుంది. నాకు అలాగే అనిపిస్తుంది, కానీ ఏం చేయను? అసలు అడ్డు చెప్పడం లేదే. కంగారుదా లేదు పెరియబాబు, మెల్లగాదా తొడగండి. పెరియబాబు, ఈ గంధందా తీసుకొని వళ్ళి చంపలకుదా పూయండి. తీసుకో బాబు. అసలు ఇక్కడ ఏం జరుగుతుంది? నాకైతే ఏం అర్థం కావట్లేదు. మా ఆచారం గాయత్రి గారు, ఈ పూజ చాలా శక్తివంతమైంది, తప్పుగా చూడరాదు. మంచిగా ఆశీర్వదించాలి. ఏం ఆచారాలో ఏం పూజలో ఇవన్నీ వింతగా ఉన్నాయి. నమ్మబుద్దే కావడం లేదు అసలు. తప్పు తప్పు, కండ్లుదా పోతాయమ్మా. చెంపులుదా వేసుకో. అపచారం అపచారం.